శివుణ్ణి రుద్రంతోనే అభిషేకం చేస్తూ ఉంటాం. 4 వేదాలు ఒక ఎత్తు, రుద్రం ఒక ఎత్తు అని శాస్త్రం చెప్పడం జరిగింది. కాబట్టి రుద్ర మంత్రాన్ని విన్నప్పటికీ ఆ మంత్ర ప్రభావం చేత మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా ఉత్పత్తి అవుతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శివునికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనసులో ఈశ్వరుని ఆరాధన, మనసులో ఓం నమః శివాయ స్మరణ చేస్తూ ఉండాలి చక్కగా. పరమ పురుష సయేషో రుద్రో దేవత అగ్నిక్రధర్మాయామిష్టగాయకం ఏకరుద్రే జపాభిషేకే వినియోగ నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాం నమః మయో భవే చ దర్శపూర్ణమాసాత్మనే తర్జనీభ్యాం నమః నమః శంకరాచాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః మయస్కరాన్నిరూఢవసంధాత్మనే అనామికాభ్యాం నమః నమః శివాజ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః ఓం శివతరా సర్వజ్ఞత్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః నమః శంభవేతగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః మయో భవే చ దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహ నమః శంకరాచాతుర్మాస్యాత్మనే శిఖాయ ఓషడు మయస్కరాన్నిరూఢవసందాత్మనే కవచాయ హుం నమః శివాజ్యోతిష్ఠోమాత్మనే నేత్రత్రాయ ఓషడు ఓం శివతరా సర్వజ్ఞత్వాత్మనే హస్త్రాయ భటు భూర్భువస్రోమితి దిగ్బంధ. ధ్యానం. స్వామివారిని అందరూ కూడా ధ్యానం చేసుకోండి శంకరుణ్ణి.